కొంచెం హ్యాపీగా ఉన్నాను అనుకుంటే చాలండి. నేనున్నాననుకుంటే వచ్చేస్తాయి కష్టాలు. ఏంటో ఈ లైఫ్ ఎప్పుడు మారుతుందో, అసలు మారుతుందో లేదో కూడా అర్థం కావట్లేదు. సర్లేండి, నా గొడవ మీకెందుకు. నిన్నైతే పార్క్‌కెళ్ళామండి. మా పాప బోర్ కొడుతుంది అంటే, అక్కడ కొంచెం సేపు ఎక్సర్‌సైజెస్ చేశాను. అక్కడ ఎవరో దూరంగా డాన్స్ చేస్తుంటే రికార్డ్ చేశాను. మా పాప అయితే ఆడుకుంది చాలాసేపు. తను ఎక్కడికెళ్ళినా సరే తొందరగా ఫ్రెండ్స్ చేసేసుకుంటుందండి. అందరితో కలిసిపోతుంది. చూడండి అప్పుడే ముగ్గురిని ఫ్రెండ్స్ చేసేసుకునింది. ఇవాళ నా వెయిట్ అయితే 85.300 గ్రామ్స్‌కయితే వచ్చేసిందండి. రేపటికి 84 అయిపోతానో ఏంటో! మీ వెయిట్ ఎంతుందో కామెంట్ చేసేయండి. అండ్ నా బ్రేక్‌ఫాస్ట్ ఇవాళైతే వండుకునేదానికి టైం లేదండి. సో, కొంచెం పపాయ అండ్ బాయిల్డ్ ఎగ్స్, కొన్ని బాదం అయితే తినేసాను. నా బ్రేక్‌ఫాస్ట్ ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది. ప్రోటీన్, ఫైబర్‌తో. 9:00కి నా బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసానండి. మధ్యాహ్నం నా లంచ్ వచ్చేసి 1:00కి లేదంటే 12:30కైనా తినేస్తాను. నా లంచ్‌లోకి కాకరకాయ ఫ్రై, చికెన్, ఇంకా సొరకాయ, ఎండు చేప కర్రీ చేశానండి. కొంచెమే రైస్ తీసుకున్నాను ఇవాళ కూడా. నేను ఇంత ఫుడ్ తింటున్నాను కాబట్టి నాకు అస్సలు ఆకలి వేయట్లేదండి. నా డైట్‌లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ కూడా ఎక్కువ అవుతుంది. అండ్ ఫైబర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను కదా నేను. డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ రావు. ఇంకా సమ్మర్ కాబట్టి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండే సొరకాయ అయితే నేను ఇవాళ డైట్‌లో యాడ్ చేసుకున్నాను. నైట్ వచ్చేసి బార్లీ జావ అయితే తాగుతున్నానండి. ఇదేంటి కొత్తగా అనుకోకండి. తక్కువ రేట్‌లో వెయిట్ లాస్‌కి పనికొచ్చే ఫుడ్స్ కనిపెట్టడమే నా పని. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నాకు మీ సపోర్ట్ చాలా అవసరం.